నమస్తే వెల్కమ్ టు మెగా నైట్ టీవీ దిస్ ఇస్ సిరాజ్ అసలు హైదరాబాద్ సేఫేనా ప్రస్తుతం వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఎందుకంటే ఒకవైపు వరదలతో హైదరాబాద్ అతలాకుతలమవుతూ ఉంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి చోరీల్లో చాలా వరకు కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిజంగా మనం ఉన్నటువంటి ప్లేస్ సేఫేనా ప్రస్తుతం ఇది క్వశ్చన్ మార్కుగా మారుతుంది అనేక మంది ప్రజల దగ్గర నుంచి కూడా వస్తుంది ఈ రోజు ప్రధానంగా చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలర్స్లో జరిగినటువంటి చోరీ కొంతవరకు చోరీ ప్రయత్నం అనుకోవాలి కానీ ఒక భారీ స్కెచ్గా మాత్రం ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది నిజంగా ఇంత భారీ స్కెచ్ ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయిందా పట్టపగలు ఒక 7 మంది దుండగులందరూ కూడా చోరీ చేయడానికి జ్యువెలర్స్కి వచ్చేసి పూర్తి స్థాయిలో తుపాకులు చేత పట్టుకుని ప్రయత్నం చేశారు అంటే ఇది అంత ఆశామాషమైనటువంటి విషయం కాదు ఇక ఈ చందానగర్కి సంబంధించినటువంటి ఖజానా జ్యువెలర్స్కి సంబంధించినటువంటి పిన్ టు పిన్ అప్డేట్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి మెగా 9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి విజువల్స్ ఎవరైతే చోరీ చేయడానికి వచ్చారో ఆ దుండగులు లోపలికి ప్రయత్నం ఎలా చేస్తున్నారో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే ఉదయం కరెక్ట్గా 10:30 షాప్ ఓపెన్ అవ్వడం జరిగింది 10:30 ఓపెన్ అయిన వెంటనే కరెక్ట్గా ఇక్కడ మీరు టైం చూసుకోవాలి 10:35 అంటే కేవలం 35 నిమిషాలు 5 నిమిషాల వ్యవధిలో వారందరూ కూడా 1 by 1 లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు లోపలికి వచ్చి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నారు ఒకటో మెంబర్ లోపలికి ఎంటర్ అవుతున్నాడు రెండో వ్యక్తి వస్తూ ఉన్నాడు మూడో వ్యక్తి లోపలికి వస్తున్నారు వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోవడం ఫేసులకి మాస్క్ వేసుకోవడం కచీఫ్లతో కట్టుకోవడం ఇతను నాలుగో వ్యక్తి ఇప్పుడు ఐదో వ్యక్తి వచ్చేస్తాడు పూర్తిగా ఒకటి క్లోజ్ చేసేస్తారు అంటే లోపలికి ఇంతమంది రావడం మాత్రం ప్రీ ప్లాన్డ్గా ఒక పక్కాగా జరిగింది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది లోపలికి వెళ్ళడమే కాదు ఒక వ్యక్తి లోపలికి వెళ్ళినటువంటి పర్సన్ కూడా బయటికి వచ్చి ఓపెన్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ డోర్ని కూడా క్లోజ్ చేసేసి అటు ఇటు చూసేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ఇది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నిజంగా హైదరాబాద్ లోపల మరి ముఖ్యంగా చందానగర్ అంటే అది చాలా నేషనల్ హైవే పటాన్ చెరుకు వెళ్ళేటి NH65 ఆ సమీపంలో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సమీపంలో మెయిన్ రోడ్లో ఉన్నాయి ఇంత ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఫేస్కులకి మాస్కులు ధరించుకొని హిందీతో మాట్లాడుతూ కూడా డిప్యూటీ మేనేజర్ని కూడా 2 రౌండ్ల కాల్పులు జరిపి అతనికి కూడా గాయాలు కావడం జరిగింది కానీ ఇంత భారీ చోరీకి వారు పాల్పడడానికి ప్రయత్నించినప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కీసు అడగడం కీసు లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి వెండి ఆభరణాలతో ఉన్నటువంటి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ని వారు తీసుకువెళ్ళారు కానీ దాంట్లో బంగారం ఉందా వెండి ఉందే వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో వెండి వస్తువులు ఉన్నాయి ఆ వెండి వస్తువులు ఎంత ఉన్నాయి ఎంత క్వాంటిటీతో ఉన్నాయి ఎంత కాస్ట్ అవుతాయి అనేది మాత్రం కొంతవరకు మనకి రిపోర్ట్ రావాల్సి ఉంది దానికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికలో అవన్నీ తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది కేసు నమోదు చేసుకొని దాని మీద దర్యాప్తు చేస్తున్నారు వారు ఎక్కడికి వెళ్ళారు దొంగతనానికి నిన్న మనం చూసాం కూకట్పల్లిలో వృద్ధ దంపతుల మీద దాడి చేసి అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా దొంగతనానికి పాల్పడినటువంటి ఘటనలు కూడా మనం చూసాం అంటే దానికి దీనికి ఏమైనా లింకులు ఉన్నాయా దానికి దీనికి సిమిలర్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదా దుకాణం ఓపెన్ చేయనప్పుడు అర్ధరాత్రి మాత్రమే దొంగతనాలు జరుగుతూ ఉండడం మనం చూస్తుంటాం కానీ ఉదయం 10:35 అంటే అది అందరూ చాలా వరకు మనకి సీసీ కెమెరాల్లో కూడా వెహికల్స్ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి అంటే పూర్తి స్థాయిలో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలోనే యథేచ్ఛగా దొంగలు వచ్చి దొంగతనం చేయడానికి పాల్పడ్డారు అంటే వారు ఆషామాష దొంగలు కాదు వారు బీదర్కి చెందినటువంటి వారు మహారాష్ట్రకి చెందినటువంటి వారు హిందీలో మాట్లాడుతున్నారు అనేది మాత్రం కొంతవరకు ప్రాథమికంగా తేలింది మరి వారు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే పూర్తి స్థాయిలో వారు ఇక్కడ కాదు ఒక దొంగల గ్యాంగ్ మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది అనేది మాత్రం క్లియర్ అయిపోయింది వారు బైక్స్ మీద రావడం జరిగింది అనేసి కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది వారు ఏదైనా తెలంగాణ బార్డర్ని క్రాస్ చేయకుండా మాత్రం మేము కట్టడి చేయగలుగుతాం వారిని పట్టుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మాత్రం పోలీసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అసలు జ్యువెలర్స్ ఎక్కడుంది జ్యువెలర్స్కి నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి దొంగలు ఒకవేళ పారిపోతే ఎటు నుంచి ఎటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి మనం కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది నేషనల్ హైవే 65 ఈ నేషనల్ హైవే 65 అనేది ఇటువైపు ఆర్సీపురం మీదుగా పటాన్ చెరువు మీదుగా ఇస్నాపూర్ మీదుగా జహీరాబాద్ మహారాష్ట్రకి వెళ్ళేటువంటి హైవే ఇటు బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ వరకు కూడా మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి దాదాపు నియర్ బై 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఇటు నుంచి ఇటువైపు ఏదైతే మియాపూర్ సైడ్ ఇంకో పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అట్ ద సేమ్ టైం ఖజానా జ్యువెలర్స్కి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది
దీంతో పాటుగా ఎంఎంటీఎస్ ఏరియాస్తో పాటుగా అంతా రవాణా సదుపాయం ఫుల్గా ఉన్నటువంటి ఏరియా మాత్రమే ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే కాదు, ఈ పటాన్ చెరువు ఏరియా నుంచి ఇటువైపుకి వచ్చేస్తే మనకి మహారాష్ట్ర ఇస్నాపూర్ దగ్గర నుంచి జహీరాబాద్ రుద్రారం మీదుగా మనకు బార్డర్ కర్ణాటక మహారాష్ట్రకి చేరుకోవడానికి పూర్తి స్థాయిలో సదుపాయాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఏరియా. అంటే ఇంత క్రిటికల్గా ఉన్నటువంటి, అంటే ఇంత ఎప్పుడు జనసంచారం మాత్రమే తిరుగుతూ ఉండేటువంటి ఈ ఏరియాలో ఒక్కసారిగా వీళ్ళు రావడం మాత్రం కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇదే దీనికి సంబంధించే వీరు బార్డర్ని క్రాస్ చేసి వెళ్ళక ముందు మాత్రమే పోలీసులు పూర్తి స్థాయిలో పట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళు బార్డర్ క్రాస్ చేశారు అంటే దాని తర్వాత పట్టుకోవడం కొంతవరకు జటిలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు ప్రీ ప్లాన్గా రావడం జరిగింది, పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించి మాత్రమే రావడం జరిగింది. అంటే ఇంతకుముందు ఆ షాప్ని కూడా వారు సందర్శించడం లేదా ఆ పరిసర ప్రాంతాల్లో వారు తిరిగే ఉంటారు. అది లేకుండా పూర్తి స్థాయిలో పక్కా ప్లాన్లో ఒక్కసారిగా షాప్ ఓపెన్ చేసిన వెంటనే 5 నిమిషాలు లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్తే సాయంత్రం 5 గంటల తర్వాత బ్యాంకుని బంద్ చేస్తూ ఉంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత బ్యాంకు బంద్ అయినప్పటికీ బ్యాంకులో పనిచేసేటువంటి స్టాఫ్ అందరూ కూడా బ్యాంకులోనే పూర్తి స్థాయిలో 7-8 వరకు వాళ్ళు వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి అక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బ్యాంకు క్లోజ్ అయినా కానీ లోపల పనిచేస్తున్నటువంటి వారు తాళం వేసుకొని మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఎందుకు? ఒక్కసారిగా చోరీకి పాల్పడినా లేదా ఎవరైనా ఒక 10-15 మంది లోపలికి వచ్చినా వారిని కంట్రోల్ చేసేటువంటి సామర్థ్యాన్ని పక్కన పెట్టేస్తే బ్యాంకు సంరక్షణ కోసం వాళ్ళ పనిని పూర్తి చేసుకోవడం కోసం లోపల ఉండి తాళం వేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా అప్పుడప్పుడు మనం కూడా గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఉదయము షాప్ ఓపెన్ చేయడానికి వచ్చిన తరువాత 5 నిమిషాలకి వచ్చి 10 నిమిషాల్లో చోరీ చేసేసి ఎక్కడికక్కడ పరారైనారు వీళ్ళందరూ కూడా. అంటే 10 నిమిషాల్లో జరిగినటువంటి సినిమా టైప్లో జరిగినటువంటి చోరీ ఇది. వారు తీసుకువెళ్ళినటువంటి వస్తువుల్ని పక్కన పెట్టేస్తే, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కొంతవరకు పక్కన పెట్టేస్తే, అసలు ఆ టైంలో ఒక్కసారిగా అంతమంది వచ్చి చోరీ చేయగలిగేటువంటి సామర్థ్యం నిజంగా మన హైదరాబాద్ లాంటి రద్దీ ప్లేసెస్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఉందా అనేది మాత్రమే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారుతుంది. పోలీసులు చెప్తున్నటువంటి విషయాలు ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. వాడు బార్డర్ని క్రాస్ చేయకుండా మేము చేస్తూ ఉన్నాం. వారు వచ్చి ఎప్పుడైతే జ్యువెలర్స్లో ఏదైతే పాల్పడ్డారో దానికి సంబంధించి ఎక్కడికక్కడ విజువల్స్ అన్నింటినీ కూడా మేము క్యాప్చర్ చేయడం జరిగింది. వారి ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి వారి ఫేసెస్కి సంబంధించిన ఐడెంటిటీ వరకు పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తామని పోలీసులు ఇప్పుడు చాలా స్పష్టంగా చూపించారు. అంటే నేను ప్రధానంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో మారుమూలమైనటువంటి ప్రాంతంలో అర్ధరాత్రి ఎప్పుడో చోరీ జరిగితే అది సాధారణంగా జరుగుతూ ఉంటుంది, తగిన చర్యలు తీసుకోవాలి అని మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇంత రద్దీ ప్రదేశంలో హైవే మీద పట్టపగలు ఉదరం షాపు ఓపెన్ చేసిన తర్వాత బయట వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్ నియర్ బై ఉంది, అటువైపు మెట్రో స్టేషన్ నియర్ బై ఉంది. అది ఒక నేషనల్ హైవేలో ఉన్నటువంటి ప్రాంతం, పూర్తి స్థాయిలో రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం. ఇటువైపు చందానగర్ రైల్వే స్టేషన్ కూడా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఇంత పూర్తి స్థాయిలో రద్దీ ఉన్నటువంటి ప్రదేశంలో వారు వచ్చేసారు అంటే ఇది సాధారణమైనటువంటి గ్యాంగ్ కాదు. దీని వెనకాల చాలా, అంటే వారి పూర్వంలో నేర ప్రవృత్తిలో చాలా విలువైనటువంటి విద్యలు కూడా నేర్చుకొని ఉంటారేమో అని ఈరోజు జరిగినటువంటి చోరీ ప్రయత్నంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. పూర్తి స్థాయిలో వారికి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది, వారికి సంబంధించినటువంటి ప్రతి అంశాలను కూడా మేము క్లియర్ కట్గా తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో పట్టపగలు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒక అర్ధరాత్రి లేకపోతే ఆ ఇంట్లో లేకపోతే ఆ ఆఫీస్లో లేదా ఆ షాప్లో ఎవరూ లేని టైంలో జరిగింది అంటే అది ఒక సాధారణమైనటువంటి విషయంగా మనం పరిగణించి క్లూస్ టీమ్స్ కానివ్వండి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ పట్టపగలు ఇలా జరగడం మాత్రం కొంతవరకు అందరితో ఆందోళన కలిగిస్తుంది. కానీ పోలీసులకు కూడా ఇది ఒక సవాల్గా మారింది. వారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 5 ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. బార్డర్ క్రాస్ చేయకుండా ఉండడంతో పాటుగా సమీప ప్రాంతాలను కూడా వారు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు వచ్చినటువంటి గ్యాంగ్ని మాత్రం వదిలేటువంటి ప్రసక్తి లేదు అనేది మాత్రం పోలీసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. చూద్దాం దీని తర్వాత ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, నిజంగా పోయినటువంటి వెండి ఎంత కాస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, ఇవి కాకుండా నిజంగా నగరంలో ఉన్నటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ఈ ఒక్క కేస్ స్టడీ మాత్రం మనకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఉంది, సాంకేతికతను మనం వినియోగించుకుంటున్నాం. సీసీ కెమెరాలతో పాటుగా జీహెచ్ఎంసీ అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు, ఆయా షాపుల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు, పూర్తి స్థాయిలో సెక్యూరిటీ గార్డులు, పోలీస్ స్టేషన్స్ నియర్ బై ఎక్కడికక్కడ పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే లేనటువంటి ప్రాంతాల్లో ఇంకెలాంటి సంఘటనలు జరుగుతాయో అనేది మాత్రం కొంతవరకు ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఆందోళన మానక ఇలాంటి వాటిని ఒక కేస్ స్టడీగా తీసుకొని పూర్తి స్థాయిలో సమాయత్తమైపోయి
వారి పరిసర ప్రాంతాల్లో ఒక హై సెక్యూరిటీ లాగా కొంతవరకు వారి పర్యవేక్షణ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనల నుంచి కొంతవరకు ఉపశమనం మనకు కూడా కలుగుతుందని మనం కూడా ఆశిద్దాం. పూర్తి స్థాయిలో పోలీసులు ఎలాంటి నిజాలను బయటికి తీస్తారో మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.